ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆద్యత సేవలు ఫిబ్రవరి 2025 కోసం నవంబర్ 21వ తేదీ ఉదయం 10ంటికి రిలీజ్ చేస్తున్నారు. ఆద్యత సేవల్లో కళ్యాణోత్సవం, ఆద్యత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నాయి. వారి ఆర్జిత సేవలు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ సేవలు 2 విధాలుగా మనం బుక్ చేసుకోవచ్చు. మొదటి విధానం టీటీడీ దేవస్థానమ్స్.ఏపీ.gov.in వెబ్సైట్ ద్వారా. రెండో విధానం టీటీడీ దేవస్థానమ్స్ యాప్ ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీటీడీ వెబ్సైట్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. మనం లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుందండి. ఆన్లైన్ సర్వీసెస్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత వీటిలో సేవ, ఎలక్ట్రానిక్ డిప్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఆర్జిత సేవ సెలెక్ట్ చేస్తాము. లేదంటే ఇంకో విధంగా కూడా మనం బుక్ చేసుకోవచ్చండి. కిందకు వస్తే మనకి పిలిగ్రిమ్ సర్వీసెస్ అని వస్తాయి. దాంట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఆర్జిత సేవాస్ క్లిక్ చేస్తాము. ఆర్జిత సేవాస్ క్లిక్ చేస్తే మనకి ఈ స్క్రీన్ కనపడుతుందండి. ఈ స్క్రీన్లో ఫస్ట్ మనం టెంపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ శ్రీవారి టెంపుల్ ఆర్ సప్తగిరి గారు ప్రాదక్షిణశాల తిరుపతి, శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతి, ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. మనం శ్రీవారి టెంపుల్ సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ మరియు సెలెక్ట్ సేవ ఇక్కడ ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ మొదలగు సేవలు అవైలబిలిటీ ఉన్నాయండి. మనకు కావాల్సిన సేవ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊంజల్ సేవ సెలెక్ట్ చేసుకున్నామండి ఇక్కడ. సో ఇప్పుడు మనం టికెట్స్ ఫిబ్రవరి రిలీజ్ చేస్తాం కాబట్టి ప్రస్తుతాన్ని రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ గ్రీన్ కలర్లోకి వస్తాయండి ఈ డేట్స్. సో మనకు కావాల్సిన డేట్ మనం సెలెక్ట్ చేస్తాం. వన్స్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కింద ఆప్షన్ వస్తుందండి, ఎన్ని టికెట్స్ కావాలి అని. 1 టికెటా 2 టికెట్ అని డీటెయిల్స్ వస్తుంది. అప్పుడు మనం సెలెక్ట్ చేసి అండ్ తర్వాత లోపలికి వెళ్తామండి. నెక్స్ట్ స్క్రీన్లో మనం ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే పిలిగ్రిమ్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, ఏజ్, మేల్ ఆర్ ఫీమేల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మరియు వాళ్ళ అడ్రస్, మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ ఉంటుందండి. మేక్ పేమెంట్ క్లిక్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. మీరు పేమెంట్ చేసేటప్పుడు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇస్తే ఫాస్ట్గా అవుతుందండి. అదే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. సో జీపే ఐడి కానీ ఫోన్పే యూపీఐ ఐడి కానీ మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం జీపే యాప్కి వెళ్ళిపోతాం డైరెక్ట్లీ. ఈ యాప్లో మనం అప్రోచ్ చేసేస్తే ఫాస్ట్గా అవుతుందండి. అదే క్రెడిట్ కార్డ్తో డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో మనం త్వరగా టికెట్ కావాలనుకుంటే మనం ఫోన్పే ఆర్ జీపే నుంచి చేస్తే ఫాస్ట్గా ఉంటుందండి. పైన చెప్పిన విధంగా మనం టికెట్స్ బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకోవాలని